దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది. పోయిన ఆదివారం ఏ వాక్యం నాకు గుర్తుందమ్మా ఎవరికైనా? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, ఒకరిద్దరు కాదు. అదేనా? దేవుడు ఎలాంటి వారికి బలం దయచేస్తాడని విన్నాం. చెప్పండి. మొదటిగా యథార్థవంతులకు, రెండవది ఆయన నమ్ముకున్న వాళ్ళకు, మూడవది నిరపరాధులకు అనగా నీతిమంతులకు. నిరపరాధి అంటే నీతిమంతుడనే అర్థం. ఒక రెఫరెన్స్ కూడా చెప్పినా మీకు, గుర్తుందో లేదో. మంచిది. ఈరోజు కూడా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో 68వ వచనాన్ని ఒకసారి మరలా మనం చదువుకుందాం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. చాలు, ఈ మాటను గమనించండి. అతను తలలు పైకెత్తండి అమ్మా. భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నప్పుడు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు దయాళుడై, దేవుడు దయగలిగిన వాడే ప్రతి మనుష్యునికి మేలు చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి వారం హెచ్చరించే వాక్యమే చెప్తున్నాను, ప్రతి వారం గద్దించే వాక్యమే చెప్తున్నాను కదా అని ఈ వారం కొంచెం మిమ్మల్ని బలపరిచినట్టు ఉంటుందని ఎక్కడా హెచ్చరికల గద్దింపులు లేకుండా సాఫీగా దేవుని దీవెనలు పొందుకునే విధంగా సిద్ధపడ్డాం. మంచిదేనా? హెచ్చరికలు గద్దింపులు లేకుండా ఇష్టమేనా? ఏమో చెప్పండి తల్లి. నా మీద అలిగినట్టున్నారు చాలామంది. గద్దింపు హెచ్చరిక చాలా అవసరం. అయితే ఈ 2-3 వారాల నుంచి కొంచెం ఎక్కువ అయింది గద్దింపు హెచ్చరికలు అని చెప్పి, ఈ మొదటి నెల కదా బల్లలోకి వెళ్తున్నాం, కొంచెం ఆశీర్వాదపూర్వకంగా వెళ్దామని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, దేవుడు ఎవరికి మేలు దయచేస్తాడు. మేలు అవసరమేనా? దేవుడు మన జీవితంలో మేలు కలుగజేయాలని అందరూ ఇష్టపడుతున్నారా? ఎంతమందికి ఇష్టం ఉందో ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. చేతులు ఎత్తకపోతే మేలు కలగ జాగ్రత్త అంటే తర్వాత ఎత్తారా? ఈరోజు మేలు అనే అనుభవం లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు భూమి మీద. అసలు వాళ్ళ జీవితంలో మేలంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు కూడా మేలంటే ఏంటో ఎరగని స్థితిలో ఉన్నారు. అసలు మేలు దేవుడు మన జీవితంలో కలగజేస్తాడన్న విషయం కూడా తెలియకుండా చాలామంది జీవిస్తున్నారు. అయితే దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఈ జూలై నెలలో మనకు మేలు దయచేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ నెలలో మన కుటుంబాలన్నింటిలో మేలు దయచేయునుగాక. మేలంటే అందరికి ఇష్టమే. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని అనుభవపూర్వకంగా తెలియజేసిన విషయం ఏంటంటే, మేలు దయచేసేటప్పుడు దేవుడు దయాళుడై కనిపిస్తాడంట. అంటే దయగలిగిన వాడుగా, ఇచ్చేటప్పుడు ఏదో కఠినంగా ఇదిగో తీసుకో అన్నట్టుగా కాదంట, ప్రేమతో నవ్వుతూ ఇచ్చేస్తాడంట. ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉండడం నాకు ఇష్టం అంటాడు దేవుడు. నువ్వు సమృద్ధిగా ఉండడం నాకు ఇష్టం అంటాడు దేవుడు. నువ్వు ఆనందంగా సంతోషంతో నవ్వుతూ ఆనందంగా జీవించడం నాకు ఇష్టం అంటాడు దేవుడు. దయ కలిగిస్తాడంట దేవుడు మనకు మేలను. అందుకనే దావీదు భక్తుని అనుభవపూర్వకంగా తెలియజేసిన ఈ విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు దయాళుడై, మనం 65వ వచనం నుంచి మనం చదువుతాం చూడండి. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, ఆ మాట ఇచ్చిన ప్రకారం మేలు చేశాడంట. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనకు దేవుడు మేలు చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పుతాడంటారా? ఏమ్మా తప్పుతాడా? తప్పడు. ఇక ఆయన మాట ఇచ్చాడంటే అది నీ జీవితంలో జరిగిపోతుంది. అయితే దానికి ఒక లింక్ పెట్టింటాడు దేవుడు. ప్రతిసారి చెప్తాను, ఏదైనా ఒక వాగ్దానం ఉందంటే ఆ వాగ్దానం ఖండితంగా ఆజ్ఞతో కూడిందై ఉంటుంది. నీకు దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలంటాడు? నేను నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను అనొచ్చు. కానీ దానికి ముందు ఏం జత చేశాడు దేవుడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీవుకి దీర్ఘాయుష్ కలుగులాగని నీ తల్లిదండ్రులను సన్మానించు అంటాడు. అంటే ఏదైనా వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడంటే, ఏదైనా ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే, అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు,
నిన్ను అనేక జనములకు తండ్రిగా మారుస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని, నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానన్నాడు. దానికంటే ముందు ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులు విడిచిపెట్టిరా అన్నాడు. నీ దేశాన్ని, నీ సొంత ఇంటిని, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి వస్తే ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మేలు చేస్తానన్నాడు. ఆ మేలు వెనక దేవుడు ఏదో ఒక ఆజ్ఞ పెట్టే ఉంటాడు, అంతే కదమ్మా. ఏదో ఒక ఆజ్ఞ లేకుందే దేవుడు ఆ కార్యాన్ని జరిగించడు. మన జీవితంలో మనం కూడా ఏదైనా పిల్లలకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు పలానా పని చేస్తేనే ఇస్తామంటాం, అంతేనా? ఏం చేయకపోయినా ఇస్తాం. కానీ కొన్నిసార్లు మ్యాక్సిమం మనం ఆలోచన చేస్తే ఏదైనా చెప్పిన పని చేస్తేనే, నువ్వు ఆ పని చేస్తేనే నీకు ఇది ఇస్తానంటాం. అలాగే దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలను మనం పాటిస్తేనే దేవుడు మన జీవితంలో మేలు జరిగిస్తాడు. అయితే ఆ నియమ నిబంధనలు, ఆ కట్టడలు, ఆజ్ఞలు ఏంటో అన్న విషయం కాదు నా అంశం ఈరోజు. దేవుడు దయచేస్తానన్న మేలు ఎన్ని రకాలుగా దేవుడు మనకు దయచేస్తాడు అన్నది ఆలోచన చేద్దాం. బైబిల్లో కొన్ని రకాలుగా మేలులు ఉన్నాయి. చాలామంది భక్తులు తమ జీవితాల్లో అనుభవించినటువంటి మేళ్లను మనం ఆలోచన చేస్తూ ఎన్ని విధాలుగా దేవుడు లేదా ఎన్ని రకాలుగా దేవుడు మన జీవితాల్లో మేళ్లను దయచేస్తాడో. ఏంటి? తేళ్ళని కాదు, తేళ్ళని అంటారు కొంతమంది. ఏమో తేళ్ళ మేళ్ళ? మేలు కావాలా తేలు కావాలా? తేలంటే గుర్తొచ్చింది నాకు, చిన్నప్పుడు తేలు కుట్టింది. అప్పుడు మాది పాత ఇల్లు, చిన్న కొట్టం, కింద బండలు వెళ్ళేవు. అప్పుడు పేడ తోలికే వాళ్ళు ఇంటిని కామా, గుర్తుందా? అంత గుర్తే ఉంటుంది నాకు తెలిసి. పేడ తోలికే వాళ్ళ ఇల్లును, ఆ ఇంట్లో కింద పడుకున్నాం. కింద ఒక చాప వేసుకొని నేను, మా అన్న, తమ్ముడు, చెల్లి నలుగురు పడుకున్నాం. మా అమ్మ నాన్న మంచం మీద పడుకున్నారు. అందరూ బాగా నిద్రలో ఉన్నాం. ఎప్పుడు కుట్టిందో తెలియదు కానీ ఆ తేలు వచ్చింది ఆ ఇంట్లోకి. ఈ అలిగిన ఇల్లు ఎండిపోయిన తర్వాత పేడ పొక్కులు లేచిపోతాయి కదా, ఆ లేచిన దాని కింద ఉంది ఆ తేలు. అది నాకు తెలియదు, నేను చూసుకోలేదు. పడుకున్నప్పుడు ఎవరు చూసుకోలేదు దాన్ని. చూసుకోకుండానే పడుకున్నాం. అది కూడా సైలెంట్గా ఉంది. పడుకొని వీళ్ళ కథ తర్వాత చూద్దాం అనుకుందేమో. అది పడుకొని ఈ కథ చూద్దాం అనుకుందేమో. నా అదృష్టమో నా దురదృష్టమో నేనే పడుకున్న దాని దగ్గర. మేము నలుగురం వరుస పడుకున్నాం కానీ ఆ తేలు దగ్గర నేనే పడుకున్నా. రాత్రుల్లో అటుబొరలతో ఇటుబొరలతో ఉంటే చాప కొంచెం సైడ్కి వెళ్ళిపోయి పేడ పొక్కులన్నీ లేచినవన్నీ సైడ్కి వెళ్ళిపోయి తేలు బయటకు వచ్చేసింది. తేలు బయటకు వచ్చేసి ఒకసారి కొరికి వెళ్ళిపోద్దేమో అనుకున్నాం కానీ మీరు నమ్ముతారో లేదో 7 చోట్ల కొరికింది అది. ఎన్ని చోట్ల? ఒక్క చోట కొరికితేనే నమ్మకం లేసారంటారు. 7 చోట్ల తేలు నన్ను గుట్టిందంటే ఆలోచన చేయండి నా పరిస్థితి అప్పుడు ఎట్లుంటుందో. నాకు తెలీదు మరి, అదేమో కానీ నాకు కనీసం కొంచెమైనా నొప్పి ఉంటుందంట. నాకు ఏం నొప్పి లేదు ఆ రోజు. పొద్దున్న లేచి మా అమ్మ లేపు చూస్తుంటే చల్లబడిపోయాను నేను మొత్తం. నా వయసు అప్పుడు అంతా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అంతే, చిన్న పిల్లోనే. నా కొడుకు వయసు అనుకోండి. పొద్దున్న మా అమ్మ లేపుతుంటే మొత్తం చల్లబడిపోయాను. నా దేహంలో నాకు ఇంకా అంటే నిద్రమబ్బులో ఉన్నాను, బహుశా స్పర్శ లేదు. నేను మెలకువతో లేను, స్పృహ కోల్పోయి ఉన్నాను. బహుశా విషం ఎక్కిపోయింది. ఇక శరీరం అంతా చల్లబడిపోయింది. ఏ చోట కొంచెం వేడి లేదంట నా దేహంలో. మా నాన్న లేపింది, అమ్మ లేపి, అయ్యా ఇదిగో సార్ బాబుకి ఏం చూడండి, దేహం అంతా చల్లగుంది, శరీరం అంతా చల్లగుంది, ఏంటో పరిస్థితి చూడండి అని చూస్తే అక్కడక్కడ కొంచెం చిన్న తేలు కాటు మాదిరి కనిపిస్తే అటు చూస్తే చుట్టుపక్కల అది దాక్కొని ఉంది. అదేం ఇంకా వెళ్ళిపోలేదు. ఇక్కడ దాక్కొని ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఓహో ఏమైనా తేలిగిన కాటేసిందా, తేలు ఏమైనా కుట్టిందా అని చెప్పి వేళ్ళ చందుల్లో అక్కడ ఇక్కడంతా చూస్తే ఒక 7 చోట్ల కాట్లు ఉన్నాయి. దేహం అంతా చల్లబడిపోయింది. ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన వ్యక్తి ఎట్లుంటాడో అంత చల్లబడిపోతే తీసుకెళ్ళిపోయారు. అప్పటికప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి, అది శాంతి నర్సింగ్ హోమ్ అని ఉంది మా దగ్గర, మంచి వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టరు, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. సార్ ఏమైందో చూడండి సార్, నైట్ నుంచి అంత కొంచెం చల్లగా ఉన్నాడు బాబు అంటే, ఆయన చూసి ఆయన గమనించి, అయ్యా తేలు కుట్టింది చూసుకోవట్లేదా, ఇంత లేటుగా తీసుకొస్తే ఎట్లా, బాబు అంతా చల్లబడిపోయాడు, కనీసం కొంచెం కూడా వేడి లేదు అని చెప్పి ఈ గుండె దగ్గర కూడా చేయి పెట్టి చూశాడు. కనీసం గుండె దగ్గర అయిన వేడుంటే బ్రతుకుతాడని నమ్మకం ఉంటుంది. ఇంకా గుండె దగ్గర కూడా చల్లగా ఉందంటే ఇంక నేనైతే గ్యారెంటీ ఇవ్వలేనండి, ఒక ఇంజెక్షన్ వేస్తాను,
వెయిట్ చేయండి, ఒక 3 గంటల తర్వాత ఇంజెక్షన్ వేసిన తర్వాత ఒక 3 గంటల తర్వాత కొంచెం వేడిగా అనిపించిందంటే గుండె దగ్గర చెప్పగలుగుతాను బ్రతుకుతాడని, లేదంటే ఇంక నేనేం చెప్పలేనని చెప్పి మా అమ్మతో నాన్నతో సంతకాలు చేయించుకున్నారు, మాకు సంబంధం లేదని చెప్పి చేయించుకొని ఇంజెక్షన్ వేసి ఒక 3 గంటలు ఐసీయూలో పడుకోబెడితే చిన్నగా వేడి వచ్చిందట. ఆ రోజు వేడి వచ్చినందుకు ఈరోజు మీ ముందు ఉన్నా, అంతేనా? ఆ రోజు వేడి రాకపోయింటే ఎక్కడుండేవన్నావు కదా, నేను ఎవరో కూడా మీకు తెలిసేది కాదు. కొంచెం వేడి వచ్చింది చూసి మా నాన్న సంతోషంతో, సార్ కొంచెం వేడి అనిపించినట్టు అనిపించి చూడండి సార్ అంటే, ఆయన చూసి పర్వాలేదు కొంచెం వేడి వచ్చింది కనుక ఆ విషయం తగ్గుముఖం పడుతుంది అని చెప్పి ఆ విషయానికి విరుగుడు ఏదో మంది చేసి ఆ రోజు నాకు ఆ చికిత్స చేసి నన్ను బాగు చేశారు. కానీ అట్లాంటి తేళ్ళు కావాలని కోరుకుంటారండి ఎవరైనా? మరి మేళ్ళు అంటే తేళ్ళు అంటారు కొంతమంది, మేళ్ళు కావాలి మనకి, తేళ్ళు కాదు. ఓకే, దేవుడు మన జీవితాల్లో ఎన్ని రకాలుగా మేలు దయచేస్తాడు అని మనం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత సమయం ఉంటే మేలు కలగాలంటే ఏం చేయాలో కూడా ఆలోచన చేద్దాం. మొదటిగా జకర్యా గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వం అనే బంధకాలలో పడి ఉన్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై జకర్యాతో, బరకియా కుమారుడైన జకర్యా, చెప్పండి, బెరక్యా కుమారుడైన జకర్యా ఉన్నాడు బైబిల్లో, బరకియా కుమారుడైన జకర్యా ఉన్నాడు బైబిల్లో. ఈ చిన్న పేర్లు చిన్నగా కన్ఫ్యూజ్ అవుతారేమో. బరకియా వేరు, బెరక్యా వేరు. కొడుకుల పేరు ఇద్దరి పేరు జకర్యానే, మరలా ఇద్దరు తండ్రుల పేర్లు కూడా మ్యాచ్ అయినా చూడండి, బరకియా బెరక్యా. కొంచెం చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. సరే, మీకు పేర్లతో అవసరం లేదు, వినండి. ఇక్కడ జకర్యాతో దేవుని వాక్కు ప్రత్యక్షమే మాట్లాడుతుంది ఏంటంటే, బంధకములలో పడి ఉన్న వారలారా, నిరీక్షణ కలిగి మరలా మీరు కోటను ప్రవేశించండి, మీకు 2 మేళ్లను దయచేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే పాపం అనే బానిసత్వంలో బ్రతుకుచున్నారో, ఎవరైతే లోకానుసారమైన అలవాట్లకు బానిసైపోయారో, ఎవరైతే సెల్ ఫోన్కు బానిసై, ఎవరైతే సినిమాలకు బానిసై, ఎవరైతే సీరియల్కు బానిసై, ఎవరైతే బూతు మాటలకు బానిసై, శరీర సంబంధమైన పాపానికి బానిసలైపోయారో, అలాంటి బంధకములలో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నిరీక్షణ కలిగి జీవిస్తే, నా దేవుడు నన్ను బాగు చేస్తాడని నిరీక్షణ కలిగి మనం జీవిస్తే ఎన్నంతలంట? 2 మేళ్ళు. ఇది ఒకటోది. దేవుడు కలుగజేస్తానన్న మేలు నీకు ఒక రకంగా కాదు, ఒక విధంగా కాదు. దేవుడు నీకు చేస్తానన్న ఆశీర్వాదాన్ని 2 చేసి చూపిస్తానన్నాడు దేవుడు. ఎవరికంటే నిరీక్షణ కలిగిన వారికి, అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వారికి. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నన్ను విడిపించగలడు, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నన్ను నడిపించగలడు, దేవుడు నన్ను బాగు చేయగలడు, దేవుడు నన్ను మరలా స్వస్థపరచగలడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, అలాంటి వారి జీవితంలో దేవుడు 2 మేలు దయచేస్తాడంట. ఈరోజు నమ్ముతున్నారా దేవుడు మేలు చేస్తాడని? అమ్మ అందరూ చెప్పండి, నమ్ముతున్నారా? నమ్మిన వారందరికీ దేవుడు 2 మేలు చేయునుగాక. ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే లేవలేని స్థితిలో, ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి ఇలా మారిపోయింది, ఒకప్పుడు ఎలా బ్రతికిన దాన్ని, ఒకప్పుడు ఎలా బ్రతికిన వాడిని, ఇప్పుడు ఎందుకు నా పరిస్థితి ఇలా మారిపోయింది అని ఆలోచన చేస్తున్నారో, అలాంటి వారందరూ మరలా దేవుని వైపు తిరగగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన అంటాడు 2 మేళ్లను మరలా మీకు దయచేస్తానంటాడు. అయితే నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచాలా, ఆయన యందు నిరీక్షణ ఉంచాలా. చేస్తే చేసేయాలండి, చూద్దాంలే, చేసినప్పుడు అనుకున్నామంటే కనుక దేవుడు ఏ మేళ్లను మనకు అనుగ్రహించడం. ఒక మాటలో చెప్పాలంటే, నీవు ఆ మేలు పొందుకోకముందే దేవుడు నీ కొరకు దాచిపెట్టాడంట. అమ్మ విషయం తెలుసా? నీకు మేలు కలగాలని నువ్వు ప్రార్థించకముందే దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడంట. ఆయన నీ కొరకు దాచిపెట్టినటువంటి మేలు నీవెప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు.
నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమా? ఎవరైనా అడిగితే ఇద్దాం, ఒక 10,000 అని నేను పెట్టుకున్నాను అనుకోండి, అడిగితే ఇస్తా. అడిగారు ప్రార్థన అయిపోయినాక మళ్ళా సార్ 10,000 ఇస్తానంటే కదా సార్, కొంచెం అప్పులు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయని అడిగారు కనుక. ఉదాహరణకి ఎవరైనా అడిగితే ఇద్దాం అని ఒక 10,000 దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, అడిగిన వాళ్ళకి ఇవ్వబడుతుంది, అడగకుండా వెళ్ళిపోతే ఇవ్వలేను. అలాగే దేవుడు కూడా మనం చూస్తాం చూడండి, 31వ కీర్తన 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచియుంచి పెట్టాడు ఆల్రెడీ. మన జీవితానికి మేలు కలగజేయాలని, మన జీవితాన్ని ఆశీర్వదించాలని, మన జీవితాన్ని విజయపదంలో నడిపించాలని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. కానీ మనం అడగట్లేదు అంతే, ఆయన యందు భయభక్తులు వెలిగి ఉండట్లేదు అంతే. ఆ కింద వచనంలో మనం చూస్తాం చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎట్లాంటి వాళ్ళ కొరకు సిద్ధపరిచాడంట? ఎవరిని ఆశ్రయించిన వారికి? ఎక్కడ ఆశ్రయించిన వారికి? దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఓకే, కానీ ఇక్కడ చదివిన మాటలో చెప్పండి. అది నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించిన వారికి. అదేంటి సార్? మరి దాని అర్థం ఏంటంటే ఆలోచన చేయండి. దేవుణ్ణి ఆశ్రయించడం వ్యక్తిగత నిర్ణయం, నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించడం అది బహిర్గత నిర్ణయం. స్వేచ్ఛగా నేను నా దేవుణ్ణే నమ్ముకుంటాను, ఏ పరిస్థితి అయినా నేను నా దేవుని మీదే ఆధారపడతాను, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకోవడం నరుల ఎదుట ఆశ్రయించడం. వ్యక్తిగతంగా సరే నాకు ఈ దేవుడైతేనే బాగు చేస్తాడు అనుకోవడం వ్యక్తిగత నిర్ణయం. కానీ ఇక్కడ భక్తుడైన దావీదు గారు అంటున్న విషయం ఏంటంటే, నరుల ఎదుట మనుషులందరూ నేను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరకు రావాలా. ఎవరు చూసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మనుషుల ఎదుట నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావని మనుషులకు అర్థం కావాలా. నువ్వు దేవుని నమ్ముకుని ఉన్నావని, దేవుని మాత్రమే ఆశ్రయించావని, దేవుని మీద మాత్రమే ఆధారపడ్డావన్న విషయం నిన్ను చూస్తున్న వాళ్ళందరికీ అర్థం కావాలా. అట్లయితేనే దేవుడు నీ కొరకు ఏం చేశానంటాడు? దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు, వండి పెట్టాడు. నీకు ఆకలేస్తుంటే దేవుని దగ్గరకు వచ్చి అడగడమే ఆలస్యం. సిద్ధపరిచాడంటే రెడీ చేసి పెట్టాడనే కదా. ఏదైనా సరే 10 లక్షల అప్పుల పాలేమనుకోండి, దేవుడు ఏం చేసింటాడు? ఏం సిద్ధం చేసింటాడు? డబ్బులు కట్ట ఏమా నోట్ల మూట రెడీ చేసింటాడా? ఏం చేసింటాడు? 10 లక్షల అప్పుల పాలేమనుకోండి, మన కొరకు మేలు దాచిపెట్టాడు, సిద్ధపరిచాడు. ఏం చేసింటాడు? ఏం దాచింటాడు? ఏం సిద్ధపరిచింటాడు? దానికోసం ఒక దారి లేదా ఒక పరిష్కారం లేదా ఒక చిన్న ఉద్యోగం, నువ్వు ఏ విధంగా అప్పులు తెంచుకోగలవో, ఏ విధంగా ఆ అప్పులను అధిగమించగలవో ఆ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచింటాడు. నువ్వు ప్రార్థన చేసి ఆమె అనగానే కళ్ళ ముందు వాడేడు దేవుడు. ఇది మూర్ఖత్వం. ఇట్లా నమ్మొద్దండి ఎప్పుడు దేవుణ్ణి. దేవుడు ఇస్తాడు, కానీ నీ ద్వారా నీవే సంపాదించుకోగలిగే జ్ఞానమైన ఇస్తాడు, తెలివైన ఇస్తాడు, ఆ మార్గమైన చూపిస్తాడు. అంతేగాని ఇంక చర్చికి వచ్చి ఇంటి వేదవాడు పట్టుకొని పోదాం అనుకున్నారు. ఏం పట్టుకొని పోతారా? అట్లా కాదు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు. సిద్ధపరిచాడు. గర్భఫలం లేదనుకోండి, సిద్ధపరిచుంటాడు దేవుడు. మనం ఏం చేయాలా? నరుల ఎదుట, ఆ పదాన్ని పట్టుకోండి. నరుల ఎదుట ఎవరిని ఆశ్రయించాలా? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఎవరిని అయితే ఆశ్రయిస్తామో వాళ్ళ ద్వారా ఏం ఉపయోగం లేదు. మరి ఎవరి ద్వారా మనకు ఆ ఆశీర్వాదం, ఆ మేలు మనం పొందుకోగలమంటే ఒక బైబిల్ ప్రకటిస్తున్న దేవుని ద్వారా మాత్రమే. ఆయన సిద్ధపరిచి పెట్టాడు ఆల్రెడీ. ఒక నిర్ణయ కాలాన్ని ఆయన నిర్ణయించి పెట్టాడు. ఆ నిర్ణయ కాలంలో అది నీకు అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేని వాళ్ళ కోసం ఒక ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అయితే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి నరుల ఎదుట దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు నీకు 2 మేళ్లను అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా 2 మేళ్లను దేవుడు దయచేస్తాడు.
ఒకసారి కోల్పోయామనుకోండి, మరలా దేవుడు దాన్ని రెండంతలుగా దయచేస్తాడు. ఎవరైనా గుర్తొస్తున్నారా? తీయండి యోబు గ్రంథము 42వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 10వ వచనం చదవండి. 42వ అధ్యాయము 10వ వచనం. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే, ఇక్కడ వినండి, పూర్వము కలిగిన దానికంటే, అమ్మా ఈ మాట అర్థమైందా? పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా. ఇది మేలా కాదా? ఎన్నంతల మేలు ఇది? రెండంతల మేలు. రెండంతలుగా. ఇంతకుముందు ఏముందో, ఇంతకుముందు ఆయన ఏం కలిగి ఉన్నాడో, ఇంతకుముందు ఆయన ఏం సంపాదించుకున్నాడో, అతడు దేవుని ద్వారా మొత్తబడి సాతాను చేతిలో బంధించబడి ఏం కోల్పోయాడో, ఆ సమస్తాన్ని దేవుడు మరలా రెండంతలుగా అనుగ్రహించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన కల్లారా చూడగలిగి చదవగలుగుతున్నాం. ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకి ఏం కావాలి చెప్పండి? దేవుడు రెండంతలుగా దయచేస్తాడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం చూస్తారు? యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. తన బిడ్డలను కోల్పోయాడు, తన కుమారులను కోల్పోయాడు, ఎద్దులను, గాడిదలను, ఒంటెలను, దాసులను, దాసరాండ్రను అందరినీ కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయి అతడు తన భార్య మాత్రమే మిగిలిపోయారంట. సరే, ఏదైనా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మనుషుల ఎదుట దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకి ఎలా చేస్తాడంట? మేలు రెండంతలుగా మేలు దయచేస్తాడంట. ఏదైనా కోల్పోతూ ఉంటే ఈరోజు అడగండి దేవుని దగ్గర. ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే దేవుని దగ్గర అడగండి, ప్రభువా నా జీవితంలో ఇంకెప్పుడు చూస్తాను ఈ మేళ్లను, ఇంకెప్పుడు నా జీవితంలో ఈ మేలులను నేను అనుభవిస్తానని చెప్పి దేవుని దగ్గర అడిగే ప్రయత్నం చేయండి. దేవుడు అంటాడు, నీవు అడిగితే, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నరుల ఎదుట మనుషులు చూస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరకు మాత్రమే రాగలిగితే దేవుడు ఆల్రెడీ నీ కొరకు సిద్ధం చేశాను అంటాడు. కాబట్టి ఈరోజు రెండంతల మేలు ఎవరికి దయచేస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, నరుల ఎదుట మనుషుల ఎదుట దేవుని ఆశ్రయించిన వారికి, ఆయన యందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగినటువంటి వారందరికీ దేవుడు మొదటిగా ఏం మేలు దయచేస్తాడంట? రెండంతల మేలు. రెండవది చూద్దాం, చూడండి. ఎహెజ్కేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు నరపుత్రుడా అని ఎహెజ్కేలు గారితో మాట్లాడుతూ ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని మరలా పూర్వస్థితికి తీసుకొని వస్తాను, పూర్వమున్నట్టుగానే మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదని అంటాడు. ఎవరి మీద? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలోని పర్వతములను గురించి మాట్లాడతాడు. ఆ పర్వతములు మానవులకి సాదృశ్యంగా ఇశ్రాయేలులకు పోలుస్తూ మాట్లాడుతుంటాడు. ఇదిగో ఇశ్రాయేలు పర్వతములు మనుష్యులు లేక ఎండిపోయాయంట. పచ్చని చెట్టు లేక పర్వత శిఖరములు ఎండిపోయి వాడిపోయి బీడుబారిపోయిన స్థితిలోనికి వచ్చాయంట. అక్కడ ఏ మేఘము వర్షించట్లేదంట. ఆ పర్వతముల మీద కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా, ఏ ఫలములు ఫలించని చెట్లు అక్కడ మొలవకుండా ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ పర్వతములను గురించి దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఏమంటాడు అంటే, చూడండి ఇక్కడ మరొకసారి ఆ వాక్యాన్ని మరొకసారి చదివే ప్రయత్నం చేయండి. మీ మీద మనుష్యులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసేదను. ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆ పర్వత శిఖరములను గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని, మోడుబారిపోయిన జీవితాలు కలిగిన వారిని, మొద్దుబారిపోయిన జీవితాలు కలిగిన వారిని పూర్వమున్నట్టుగానే మరలా నేను చిగురింపజేయుదునంటాడు.
మరలా నేను విస్తరింపజేయదని అంటాడు. అట్లాంటి వారికి ఎలాంటి మేలు కలుగజేస్తాడంట? మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎట్లాంటి మేలు కలుగజేస్తాడంట? అధికమైన మేలు. మొదటిది రెండంతల మేలు, రెండవది అధికమైన మేలు. ఎట్లాంటి వారికి అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్న వారికి. ఎండిపోయిన స్థితి అంటే ఇంక ఏం చేసినా కలిసి రాకపోవడం, ఏం చేసినా సక్సెస్ కాకపోవడం, ఏం చేసినా ముందు కొనసాగకపోవడం. ఎండిపోయిన స్థితి అంటే ఇంక ఏది పట్టుకున్నా అది ఓటమే, ఎక్కడ అడుగు పెట్టినా నష్టమే, ఎక్కడ చేయి వేసినా కీడే అనుభవిస్తుంటారు. చూడండి, అట్లాంటి ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, మీకు మరలా మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు అనుగ్రహిస్తానంటాడు. రెండంతల మేలు అనుభవించే వారి జీవితంలో కూడా దేవుడు మరలా అంటున్నాడు, మీకు మునుపటి కంటే అధికమైన మేలును దయచేస్తానంటాడు ఆయన. ముందు ఎలాగైతే జీవించావో, పూర్వము దేవుని నమ్ముకున్నప్పుడు ఎలాగైతే జీవించావో, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాగైతే జీవించావో, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా జీవించావో, దేవుని విడిచిపెట్టిన తర్వాత, దేవునికి దూరం అయిపోయిన తర్వాత, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన తర్వాత ఎలాంటి ఎండిపోయిన స్థితిలోనికి వచ్చావో దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో పూర్వమున్నట్టుగానే. పూర్వం ఎలా ఉన్నారు? ఆశీర్వాదకరంగా ఉన్నారు. పూర్వం ఎలా ఉన్నారు? దీవెనకరంగా ఉన్నారు. పూర్వం ఎలా ఉన్నారు? మానవులందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నారు. పూర్వం ఎలా ఉన్నారు? దేవునికి మహిమకరంగా ఉన్నారు. అనేకులు ఎదుట సాక్షులుగా జీవించారు. అయితే దేవునికి దూరం అయిపోయిన తర్వాత, దేవుని విడిచిపెట్టిన తర్వాత ఎండిపోయిన స్థితిలోనికి వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మునుపటి లాంటి స్థితి అనట్లేదు ఆయన. ఏమంటాడు? మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు అనుగ్రహిస్తానంటాడు. అయితే దేవుని దగ్గరికి రావాలా, దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. అయితే దేవుడు మనల్ని మునుపటి కంటే అధికమైన మేళ్ల చేత దేవుడు మనల్ని నింపి నడిపిస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. భక్తుడైనటువంటి ఇర్మియా గారి జీవితంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, విలాప వాక్యముల గ్రంథము, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను అంటాడు. భక్తుడైన ఇర్మియా గారు ఈ గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు తన అనుభవపూర్వకంగా తెలియజేసిన విషయం ఏంటంటే, నెమ్మది ఎట్లాంటిదో నాకు తెలియదు, సమాధానం అంటే ఎట్లాంటిదో నాకు తెలియదు, శాంతిగా బ్రతకడం అంటే ఎట్లాంటిదో నాకు తెలియదు. కారణం ఏంటంటే, దేవుడు నన్ను ఆ స్థితిలోనికి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, చూడండి 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. దేవుని కోపానికి గురి అయినటువంటి వ్యక్తిని నేను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా శరీరమును క్షీణింపజేసి ఉన్నాడు, నా ఎముకలను విరగగొట్టుచున్నాడు. ఈ గ్రంథకర్త తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని ద్వారా బాధించబడినప్పుడు, దేవుని ద్వారా విడిచిపెట్టబడినప్పుడు అతడి జీవితంలో కనీసం ఒక్క మేలు కూడా అతడు చూడలేకపోయాడంట. ఆయన అంటాడు, నెమ్మదికి నాకు చాలా దూరం వచ్చింది. 17వ వచనాన్ని మనం చదివితే, నెమ్మదికి నాకును దూరం చేసేసాడు ఆయన. ఎక్కడ నేను నెమ్మదిగా బ్రతుకుతానేమని చెప్పి నేను చేసిన పాపానికి గాను దేవుడు నాకు దూరముగా పంపించాడు నెమ్మదిని. చాలా సంవత్సరాల నుంచి బాధలు అనుభవిస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి నిందల పాలైపోతున్నాను, చాలా సంవత్సరాల నుంచి సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి సమాధానం లేక, సంతోషం లేక నా జీవితంలో కాలాన్ని వెళ్ళదీస్తున్నాను, కానీ మేలు ఎట్లాంటిదో కూడా నేను మర్చిపోయాను అంటాడు ఆయన. ఈరోజు ఆలోచన చేయండి, చాలామంది జీవితాలు లేవంటారా? మేలు అనుభవించి ఎంతకాలమైంది? దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఎంతకాలమైంది? దేవుని ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు, వాగ్దానాలు పొందుకొని ఎంతకాలమైంది? దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ఎంతకాలమైంది? దేవుని సేవకులను మనం పోషించి ఎంతకాలమైంది?
దేవుని సేవకులు మన ఇంటికి వచ్చి ఎంతకాలమైంది? దేవుని సన్నిధి మన సంఘం మన ఇంటిలో అడుగుపెట్టి కుటుంబ ప్రార్థన ద్వారా పాటలు పాడి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అక్కడి నుండి ఈరోజు వరకు మేలు ఎట్లాంటిదో తెలియని చాలామంది ఉన్నారు. రోజు ప్రార్థనలు జరిగే ఇంటిలో మేళ్ళు ఉంటాయి, దేవుడు మేలు అనుగ్రహిస్తాడు. కానీ ఎంతకాలమైందో దేవునికి దూరం అయిపోయి గ్రంథకర్త అంటాడు, నేను మేలు అన్నదే మరిచిపోయాను, అసలు మేలు ఎట్లుంటుందో కూడా నేను మర్చిపోయాను అంటాడు ఆయన. చాలామంది మేలంటే ఏంటో కూడా తెలియకుండా ఆ బాధను అనుభవిస్తున్న స్థితిలోనే ఉన్నారు. మేలు దేవుడు ఎట్లాంటి మేలు అనుగ్రహిస్తాడో కూడా, మేలును ఆశీర్వాదాన్ని అనుభవించలేని స్థితిలోనే ఉన్నారు. అందుకే ఈ గ్రంథకర్త మాట్లాడుతుంటున్న విషయం ఏంటంటే, నేను మేలు ఎట్టిదో మరిచిపోయాను. కొంతమంది జీవితంలో సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం. కారణం ఏంటంటే వారు దేవునికి దూరం అయిపోయి సంతోషం ఎట్లాంటిదో మర్చిపోయి ఉంటారు. కష్టపడి చాలామంది విశ్రాంతి ఎట్లాంటిదో కూడా మర్చిపోయి ఉంటారు. కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవడం అంటే ఏంటో కూడా వాళ్ళకి బహుశా అర్థం కానంత స్థితిలో ఉంటారు. కొంతమందికి అప్పులు కట్టి సంపాదన ఏంటో కూడా చాలామందికి తెలియదు. సంపాదించింది ఎంత, మిగిలింది ఎంత, ఇంట్లో ఖర్చు ఏం పెడుతున్నా, ఈ విషయాలు ఏమీ తెలియదు. కారణం ఏంటంటే అక్కడ పని చేయడం, ఇక్కడ తీసుకొచ్చి కట్టడం, అక్కడ పని చేయడం, ఇక్కడ తీసుకొచ్చి కట్టేయడం. ఆ కష్టార్జితాన్ని అనుభవించి ఎంతకాలం అయిపోయింది. మేళ్ళు మరిచిపోయిన స్థితిలోనే మనలో కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈ గ్రంథకర్త తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు దెబ్బలేశాను, నాకు దేవునికి దూరం అయిపోయినందుకు ఆ సమాధానం ఏంటో నాకు తెలియట్లేదు. దేవునికి దూరం అయిపోయినందుకు నెమ్మది ఎలా ఉంటుందో నాకు తెలియదు. దేవునికి దూరం అయిపోయినందుకు సమాధానం నా జీవితంలో లేదు. దేవునికి దూరం అయిపోయినందుకు ఆనందం ఎట్లుంటుందో తెలీదు. దేవునికి దూరం అయిపోయినందుకు నా జీవితంలో నవ్వు లేకుండా పోయింది. ఎలా నవ్వాలో కూడా నేను మర్చిపోయాను అంటాడు ఆయన. మేలు ఎట్లుంటుందో కూడా మర్చిపోయాడంటే ఏంటి దాని అర్థం? ఎన్ని సంవత్సరాలు అయిందో ఆయన మేలు అనుభవించి ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా మేలు అనుభవించి దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఎంతకాలమైందో ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటాడు, ఒకసారి నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే నువ్వు మరిచిపోయిన మేళ్లను మరలా దేవునికి దయచేస్తాడు. ఇంతకుముందులో ఎలా బ్రతికావో ఆ జీవితాన్ని మరలా ఇస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దీవెనకరమైన జీవితాన్ని దేవుడు మరలా ఇస్తాడు. అందుకే ఆయన అంటాడు, నువ్వు మునిపు ఎలా జీవించావో అలా కాదు, కానీ దానికంటే అధికమైన మేలను నీకు అనుగ్రహిస్తానంటాడు ఆయన. ఒకసారి దేవుడు అధికమైన మేలు అనుగ్రహిస్తే ఇంకా రెండంతల ఆశీర్వాదమే, రెండంతలుగా అభివృద్ధి పొందడమే తప్ప వెనకడుగు వేసేది ఏమన్నది. వెనకబడిపోతున్నాం అంటే కారణం ఇంకా మన నిర్లక్ష్యమే. మేలు చూడకపోవడానికి, మేలు అనుభవించకపోవడానికి కారణం బహుశా మన పాపమే, మన నిర్లక్ష్యమే, మన హృదయ గర్వమేనేమో. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మేలు అనుభవిస్తున్నారా? ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తున్నానని? చాలామంది చేరవచ్చాం, కానీ ఒక్కొక్కరి హృదయంలో ఏ బాధలు ఉంటాయో తెలీదు. ఒక్కొక్కరి హృదయంలో ఏ దుఃఖం ఉంటుందో తెలీదు. ఒక్కొక్కరి హృదయంలో ఏ కలవరం ఉంటుందో తెలీదు. చాలా తక్కువ మంది ఇక్కడ సంతోషంగా కూర్చున్న వాక్యం వినేవాళ్ళు. వాక్యం వింటున్నా సరే ఆ కలవరమే, ఆ బాధలే గుర్తొస్తుంటాయి. కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోయారని. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ గ్రంథకర్త అన్నాడు కదా, మేలు ఎట్లిదో నేను మర్చిపోయాను, మేలు ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు, నాకు గుర్తు రావట్లేదు అంటాడు ఆయన. ఈరోజు మేలు మరిచిపోయిన స్థితిలో ఉంటే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మరలా మనం ప్రారంభించాలంటే, అధికమైన మేలులు మనం మరలా పొందుకోవాలంటే తిరిగి మరలా దేవుని దగ్గరికి మనం రావాలా. దేవుని దగ్గర మాత్రమే ఈ అనుభవించే ఈ అధికమైన మేలను దేవుడు మనకు దయచేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడవది చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథంలోనికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. చాలు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం భక్తుడైన ఇర్మియా గారి ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను నా ప్రజలకు కలుగజేయబోవు మేలు ఎట్లాంటిదంటే సమస్త
విధములైన మేలంట. ఏ విషయాల్లో? కొన్ని విషయాల్లో కాదు. కొన్ని విషయాల్లో బాగుపడి కొన్ని విషయాల్లో చెడిపోవడం కాదు. కొన్ని విషయాల్లో ఆరోగ్యంగా ఉండి కొద్ది రోజులు అనారోగ్యంగా ఉండడం కాదు. దేవుని మేలు ఎట్లాంటివి అంటే, మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహించే మేలు ఎట్లాంటిదంటే సమస్త విషయాల్లో, సమస్తమైన విధాలుగా. పిల్లల చదువుల్లో మేలుంటుంది, మన పని పాటలలో మేలుంటుంది, పొలం పనుల్లో మేలుంటుంది, ఉద్యోగంలో మేలుంటుంది, ప్రయాణాల్లో మేలుంటుంది. నువ్వు ఏ పని చేసినా దేవుడు మేలే కలుగజేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు నీకు అనుగ్రహించే మేలు అట్లాంటిది. ఎవరికి దయచేస్తాడు ఈ మేలు అని చెప్తే, ఆయన ఎదుటకు వచ్చి మరలా పశ్చాత్తాపడిన వారికి దేవుడు ఆ మేళ్లను దయచేస్తాడంట. ఆ మేలు ఎట్లుంటుందంటే ఇతరులు చూసేవాళ్ళు భయపడేటట్టు ఉంటుందంట. భూజనులందరూ చూసి, ఈ ప్రజలనైనా దేవుడు ఇంతకాలం బాధ పెట్టింది, వీళ్ళనైనా దేవుడు ఇంతకాలం వదిలిపెట్టింది, వీళ్ళనైనా దేవుడు ఇంతకాలం దూరం చేసిందని చెప్పి ఇతరులు చూసి భయపడి, అబ్బో ఇంతగా చెడిపోయిన వాళ్ళను దేవుడు మరలా ఇంత బాగు చేశాడా అని ఆశ్చర్యపోయేంతగా దేవుడు మేళ్లను దయచేస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు అటువంటి మేలులు కావాలంటే సమస్త విషయాల్లో ఏ పనైనా చేయనండి, అందులో మేలు కావాలి అంటే దేవుని వాక్యం తెలియజేస్తున్న ఆయన దగ్గరకు మరలా తిరిగి రావాలని మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో కనుక మనం ఒకసారి చదివితే, ఆయనను ప్రేమించు వారికి చదవండి అమ్మా. 8వ అధ్యాయము 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయనకు భయపడి లోబడి జీవించే వారికి, ఆయన యందు ఆనందించే వాళ్ళకి, ఆయన సన్నిధిలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే వారికి సమస్తము సమకూడి మేలు కలిగిస్తుందంట. ఒకవేళ సాతానుడు ఏదైనా పన్నాగం పన్నినా సరే దేవుడు దాన్ని మేలుగానే మారుస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆలోచన చేయండి, ఒక విధంగా మేలు కలుగుతూ ఉన్నా ఒక విధంగా నష్టపోతూ ఉంటాం, ఒక విధంగా ఆశీర్వదించబడినా ఒక విధంగా నష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఒకసారి ఆరోగ్యంగానే ఉన్నా ఇంట్లో ఒకరు ఆరోగ్యంగా ఉంటే ఒకరు అనారోగ్యం, ఒకరు ఆశీర్వదించబడితే ఒకరు శాపం. ఈరోజు ఆలోచన చేయండి, దేవుడు అంటాడు సగం సగం కాదు, ఆఫ్ కాదు. దేవుడు అంటున్నది ఏంటంటే సమస్తము సమకూడుతుంది. కారణం ఏంటంటే నీకు మేలు కలుగు చేయడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చుతాడు. ఆ దారిలో కీడు కలిగించే ఉన్న తొలగిస్తాడు, ఆ దారిలో నష్టం కలిగించే ఉన్న దేవుడు తొలగిస్తాడు. కారణం ఏంటంటే ఆ సమస్తాన్ని సమకూర్చే దేవుడు దేనికోసమంట? మేలు కలుగు చేయడానికి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, తను ప్రేమించే వారికి మేలు కలుగజేయడానికి సమస్తాన్ని సమకూరుస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆమోసు గ్రంథంలో మనం ఆ మాటలు చూస్తాం. చూడండి ఒకసారి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినముండును. యేసుక్రీస్తు వారి రాకడను గూర్చి, దేవుని యొక్క దినమును గూర్చి, ఆయన రాకడ దినమును గూర్చి ఈ గ్రంథకర్త అయినటువంటి ఆమోసు గారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఒకని పరిస్థితి ఎట్లుంటుంది ఆ రోజు అంటే, ఒకడంట అడవిలోనికి వెళ్ళాడంట. అమ్మ వినండి అందరు, తలపైకెత్తండి. ఒకడు అడవిలోనికి వెళ్ళాడంట. ఏమి ఎదురైంది? మొదటివాడికి సింహం ఎదురొచ్చింది. దాని నుంచి తప్పించుకొని పారిపోయి ఎక్కడో ఒక చోట బడి దాచిపెట్టుకొని దాక్కొని వెళ్తూ ప్రాణాలతో బయటపడి అంటారా దేవుడా అనుకుంటూ వెళ్తుంటే ఇంకేం ఎదురొచ్చిందంట? మేలేనా? సింహము నుంచి ఇప్పుడు తప్పించుకొని వచ్చేగారని ఆయన అప్పుడే మళ్ళీ ఎలుగుబంటి వచ్చిందని బాధపడతాడు. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడే బయటపడ్డాను, కనీసం కాస్త రెస్ట్కు లేకుండా వెంటనే ఎలుగుబంటి ఎదురుపడింది. ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్ళి గోడ మీద చేయి పెట్టగా పాము గరిచిందంట. వాడి జీవితం చూడండి ఎట్టుందో. ఒకటి పోగా ఒకటి వెంట ఒకటి కీడులు వాడిని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఏంటంటే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే, ఆయనను ప్రేమిస్తే
సింహమైనా, ఎలుగుబంటైనా, పామైనా హాని చేయకుండా వాటన్నిటిని సమకూర్చి మేలు కలిగిస్తానంటాడు దేవుడు. కొంతమందికి ఒకటి వెంట ఒకటి నష్టం కలుగుతూనే ఉంటుంది, ఒకదాని వెంట ఒకటి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని సంకల్పంలో జీవించట్లేదేమో, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవట్లేదేమో, దేవుడు అనుకున్నట్టుగా బ్రతకట్లేదేమో. దానికే ఒకదాని వెంట కీడులు, నష్టాలు, శాపాలు, బాధలు, వేదనలు అనుభవించాల్సి వస్తుంది. మరి వీటన్నిటిని దేవుడు మనకు అనుకూలంగా మార్చాలంటే ఏం చేయాలంట? ఆయన సంకల్పం చొప్పున జీవించాలి, ఆయనను ప్రేమించాలా. దేవుని ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలవబడితే, ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు ఇష్టకరంగా జీవించగలిగితే ఆ ఆపదలన్నింటినీ, ఆ సింహాన్ని సహితము మేలుకరంగా మారుస్తాడు. ఆ ఎలుగుబంటి లాంటి ఆపదలను సహితము మేలుకరంగా మారుస్తాడు. ఆ పాము లాంటి సందర్భాలను సహితము మేలుకరంగా మారుస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుడు వాటన్నింటినీ ఏం చేస్తాడంట? మేలుగా మారుస్తాడంట. కాబట్టి ఈరోజు దేవుడు సమస్త విషయాల్లో మేలు కలుగజేయాలి. ఎలుగుబంటి లాంటి విషయమైనా, సింహం లాంటి విషయంలో అయినా, పాము లాంటి విషయమైనా, సమస్యలు ఏవైనా ఉండని అన్ని విషయాల్లో మేలు కలుగజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంటాడు ఆయన, సమస్త విధములుగా మేళ్ళను కలుగజేస్తాను అంటాడు. మూడవది ఏంటంట? సమస్త విధములైన మేలులు. నాలుగవది చూడండి ఒకసారి. నాలుగవది ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వాక్యం. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏంటంట చెప్పండి? నాలుగవది ఏంటంట? సమృద్ధి అయిన మేలు. ఇంకేం కొరత లేని జీవితం అది. దేవుని ఆశీర్వాదాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి వచనాన్ని చదివితే అక్కడే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారికి సమృద్ధి అయిన మేలు దయచేస్తాడంట దేవుడు. ఈ మేలులో కొరతలు ఉండవు, ఈ మేలులో కొదవలు ఉండవు, ఈ మేలులో అక్కరలు ఉండవు, ఈ మేలులో ఇక నాకు ఇది కొదవ ఉందని చెప్పడానికి వీలుండదు. కారణం ఏంటంటే దేవుడు అంత సమృద్ధిగా దయచేస్తాడంట. సమృద్ధి కలిగి ఉన్నారా? ఈరోజు ఆలోచన చేయండి. చేసినదంతా తినడానికే సరిపోతుంది, కుటుంబ పోషణకే సరిపోతుంది, పిల్లల చదువులకే సరిపోతుంది. మరి సమృద్ధి ఎక్కడ అనుభవిస్తున్నారు? ఆ సమృద్ధి అయిన మేలు కావాలంటే దేవుని మాట వినాలా. దేవుని మాట వింటే సమృద్ధి అయిన మేలు దయచేస్తాడట. ఏ విషయాల్లో? నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధి. ఈ మూడు విషయాల్లో సమృద్ధి కలుగుతుందంట. గర్భఫలం అనగా నీ సంతానములో లేదా నీ పిల్లల విషయంలో నీకు సమృద్ధి కలుగుతుంది. రెండవది నేల పంట విషయంలోనూ పశువుల విషయంలోనూ సమృద్ధి కలుగుతుందంట. కొంతమంది కష్టపడి పండిస్తారు కానీ దాన్ని అనుభవించడానికి వీలుండదు. కొంతమంది కష్టపడి పంట పండిస్తారు కానీ, చెమటోడిచ్చి పండిస్తారు కానీ సమృద్ధి కలగదు. పెట్టుబడి కంటే కూడా ఇంకొన్నిసార్లు తక్కువ వచ్చిన సందర్భాలు ఉంటాయి. దేవుడు అంటాడు, నీ నేల పంట విషయంలో సమృద్ధిని ఇస్తానంటాడు. మరి దేవుడు మరి సమృద్ధిని ఇస్తానన్న తర్వాత కూడా ఎందుకు పెట్టుబడి కంటే తక్కువ వస్తుందంటే చెప్పండి అమ్మా. ఆయన మాట మనం వినట్లేదనైనా? ఆయన మాట వింటే నీ నేల పంట విషయంలో సమృద్ధి కలుగుతుంది అంటాడు. ఆయన సమృద్ధి అయిన మేళ్ళని దేవుడు అనుగ్రహిస్తాడంట. సమృద్ధిని ఎంతగా అనుభవిస్తారంటే చూడండి ఒకసారి లేవియాకాండంలోనికి రండి. లేవియాకాండము 26వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ఈ మాట గమనించండి అమ్మ. ఈ మాట మీకు అర్థమవుతుందా? చూడండి ఒకసారి నేను స్పష్టంగా చదువుతాను. 26వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు చాలా కాలము
నిలవయ్యున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. ఈ మాట మీకు అర్థమైందా? క్రొత్తది వచ్చినను అంటే అంత సమృద్ధి. కొత్తది వచ్చినాక పాతది ఎవరు తింటాడు సార్ అంటారా? ఏమ్మా, కొత్త పంట వచ్చిన తర్వాత పాత బియ్యం ఏం చేస్తాం? తింటారు. పాత బియ్యానికే విలువ. ఏమో కొత్త బియ్యం రేట్ ఎక్కువ, పాత బియ్యం రేట్ ఎక్కువ. పాతది అంటే దేవుడు అంటాడు చాలా కాలం నిలవయ్యున్న ధాన్యాన్ని తింటారంటే చాలా విలువైన ఆహారాన్ని ఇస్తాడు దేవుడని. అట్లాగే ఇంకెంత ఆశీర్వాదం అంటే క్రొత్తది వచ్చినను, పాత సంవత్సరం పంట ఉంటుంది ఇంట్లో. అమ్మా వినండి, పాత సంవత్సరం వచ్చిన పంట ఉంటుంది ఇంట్లో. మరలా ఏం చేస్తాడంటే దేవుడు కొత్త పంటను తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఆ పాత పంటనే ఇంకా తినలేదే మేము, అది అట్లాగే ఉంది. అప్పుడు దేవుడు మరలా ఒక పంటనిచ్చాడని పెట్టుకుంటాం. ఈ పాతది ఉండగానే మరలా ఇంకో పంట వస్తుంది, అది ఉండగానే ఇంకో పంట వచ్చేస్తుంది. ఇంకా మీద 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 నీవు పంటను దేవుడు అనుగ్రహించే కొలది నువ్వు పొందుతూనే ఉంటావు. అప్పుడు ఎంత సమృద్ధి అయిన జీవితం ఉంటుందో ఆలోచన చేయండి. కొంతమందికి జీతం పడుతుంది, వచ్చే నెల జీతం వచ్చేలోపే ఏ జీతం ఏమైంటుంది? ఏమైంటుందమ్మా? 10 రోజులు కూడా ఉన్నది కొంతమందికి జీతం. మరి వాళ్ళు ఏం ఖర్చులు చేస్తారో నాకు అర్థం కాదు. కానీ కనీసం పట్టమని 10 రోజులు కూడా జీతాన్ని అనుభవించరు. ఒక 15 రోజులు గడిచిపోగానే ఆ జీతం అంతా అయిపోయి అప్పు చేస్తుంటారు. కానీ దేవుని ఆశీర్వాదం ఎట్లాంటిదంట? నీకు ఈ నెల జీతం వచ్చి ఉంటుంది, వచ్చే నెల జీతం బ్యాంకులోనే ఉంటుంది. అర్థమైందా? పోయిన నెల అవేం ఉపయోగించుకుని. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు హాస్పిటల్కి ఖర్చు పెట్టే పని ఉండదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా మేలు ఇచ్చినప్పుడు ఇంకా ఆ బ్యాంకులో ఉన్న డబ్బును పోయిన నెల జీతాన్ని ఏం ముట్టుకోం. ఈ నెల జీతం వస్తుంది, అది మరలా దానికి యాడ్ అవుతుంది. మరలా రేపు నెల జీతం వస్తుంది. పాతది ఉంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది, పాతది మిగిలి ఉంటుంది. ఈ ఆశీర్వాదం మీకు అర్థమవుతే ధన్యులు మీరు. ఏంటంటాడంటే కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుంది. అంటే ఎంత సమృద్ధిగా ఉంటే ఇది వచ్చే వరకు అది తింటూనే ఉంటాం. చెప్పండి ఒకసారి. అంటే ఈ జీవితంలో ఇంతకంటే సమృద్ధి ఇంకా అవసరం లేదనిపిస్తుంది. దేవుడు అంటాడు నీకు అన్ని విధాలుగా మేలు దయచేస్తానంటాడు. నీ దగ్గర ఆరోగ్యం ఉండని దేవుడు ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తానంటాడు. నీ దగ్గర సమృద్ధి ఉండని ఇంకా సమృద్ధిని ఇస్తానంటాడు దేవుడు. నీకు సమాధానం ఉండని ఇంకా నెమ్మదినిస్తానంటాడు దేవుడు. దేవుని నమ్ముకుంటే ఎంత మేలో ఎంత ఆశీర్వాదం ఆలోచన చేయండి. అందుకే 4వ మేలు ఏంటంటే సమృద్ధి. దాని పేరే సమృద్ధి. ఇంకా ఏ కొరత ఉండదు. 7 సంవత్సరాలు తిన్నారు ఒక చోట, గుర్తుంది ఎవరికైనా? 7 సంవత్సరాలు కరువు వస్తే ఒక దేశంలో మాత్రం కరువు లేదు. అన్ని దేశాలు చుట్టుపక్కల అంత కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో మాత్రం కరువు లేదు. ఐగుప్తు దేశం అన్యుల దేశమైనా దానికి కారణం యోసేపు. అన్యుల దేశంలో కూడా సమృద్ధి కలిగించినటువంటి దేవునికి అతడు దాసుడై అతని దేవునికి భయపడిన వాడే జీవించాడనక యోసేపు యొక్క ముందు చూపును బట్టి, యోసేపుకున్న జ్ఞానమును బట్టి, యోసేపుకున్న ఆలోచనను బట్టి ఎంత సమృద్ధిగా దయచేశాడంటే 7 సంవత్సరాలు ఒక దేశమంతా పోషించబడిందంట. ఆ దేశం ఒక్కటే కాదు, మరలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట ధాన్యం కొనుక్కోవడానికి. వాళ్ళు తింటున్నా అయిపోవట్లేదు, ఇతరులకు అమ్ముకుంటున్నా అయిపోవట్లేదు. ఎంత సమృద్ధి చూడండి ఒకసారి. సారేపత విధవరాల జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఆమె తింటుంది, ఆమె కొడుకు పెడుతుంది, దైవ సేవకులకు పెడుతుంది. ఇంకా ఆమె ఆ కుండలో నూనె అయిపోలేదు. దగ్గరకు అయిందనంటే బాగుండేదేమో, అయిపోలేదు. 3 సంవత్సరాల వరకు కనీసం దాంట్లో తగ్గనే లేదంటాడు ఆయన. ఎంత సమృద్ధి ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఆ సమృద్ధి అయిన మేలు కావాలంటే మనం కూడా దేవుని మాట వినాలంట. ఎవరైతే శ్రద్ధ కలిగి ఆయన మాట వింటారో వారి జీవితంలో ఈ మేలు కలుగుతాయి. దేవుడు ప్రతి వారికి మేలును దయచేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఆయన చెప్పినట్టుగా ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే మనకు కూడా ఈ 4 మేలు వర్తిస్తాయి. చెప్పండి ఒకటొకటిగా. మొదటిది ఏంటంట? 2 మేలు. రెండవది అధికమైన మేలు. మూడవది సమస్త విధాల మేలు.
నాలుగవది సమృద్ధి అయిన మేలు. మరి ఈ మేలు పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలా? ఎలా జీవించాలా? ఎలా ఉంటే దేవుడు ఈ మేళ్ళను మన జీవితంలోనికి అనుగ్రహిస్తాడు? ఏం కలిగి ఉంటే దేవుడు దీనికి మనల్ని అర్హులుగా ఎంచుతాడు? ఏం కలిగి ఉంటే ఈ మేళ్ళకు మనం యోగ్యులుగా మార్చబడతాం అని ఆలోచన చేయండి. వినాలనుకుంటే రాత్రికి రండి. ఏమా వినాలనుకుంటే ఆ మేలు ఏం చేస్తే పొందుకుంటామో తెలుసుకోవాలనుకుంటే రాత్రి రండి. ఏం అవసరం మాకు తెలుసులే సార్ అంటే ఇంటికాడ పనుకోండి, తినబడుకోండి. వస్తారా? ఈ మేలు, ఇంత సమృద్ధి మేలు కావాలని విన్నాం. సరే, మరి ఎలా కలుగుతుంది? రాత్రికి చెప్తాను రండి. కాబట్టి ఈ మేళ్ళన్నిటిని దేవుడు మనకు రెండంతలుగా అధికమైన మేలైనా, సమస్త విధములైన మేలైనా, సమృద్ధి అయిన మేలైనా దేవుడు మన జీవితంలో దయచేయాలంటే మనం ఎలా జీవించాలి, ఏం కలిగి జీవిస్తే దేవుడు ఈ మేలను మనకు అనుగ్రహిస్తాడో రాత్రికాల సమయంలో వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ సమయంలో ఇంకా మేళ్లను అనుభవించలేని విలాపవాక్యముల గ్రంథకర్తలాగే మనం కూడా ఒకవేళ మేలు ఎట్లాంటిదో నేను మర్చిపోయాను అనే స్థితిలో ఉంటే గనక ఈరోజు దేవుణ్ణి అడగండి. ప్రభా, మేలు ఎట్లాంటిదో నేను మర్చిపోయాను ప్రభా, మేలు ఎలాంటిదో నా జీవితంలో గుర్తు లేకుండా పోయింది ప్రభా, మేలు ఎట్లాంటిదో కూడా నాకు జ్ఞాపకం రావట్లేదు ప్రభా, నా జీవితంలో కూడా మేలు అనుభవించాలనుకుంటున్నాను ప్రభా అని అడిగే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం కొరకై పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా గడిచినటువంటి జూన్ నెల మొదలుకొనైనా ఇదిగో తండ్రి, ఈ మొదటి ఆదివార దినాన తండ్రి నీ సన్నిధానంలో చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా మరినైనా ఎందరో కాలగర్భంలో గతించినప్పటికీ తండ్రి ఎటువంటి యోగ్యత లేని మమ్మలను, దీనులమైనటువంటి మమ్మలను నీ సన్నిధానంలో తండ్రి మీరు ఆహ్వానించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఉదయం మొదలుకొని ఈ కూడికంతటి ద్వారా తండ్రి మరినైనా ఈ సమయం వరకు మీరు విజయవంతంగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఇంతవరకునైనా నీ దాసుని పక్షంలో నిలబెట్టుకొని అనేకమైనటువంటి విషయాలను గురించి ఇదిగోనైనా మేము వినగలిగి ఉంటున్నాము కనుక తండ్రి, విన్నటువంటి వాక్యాన్నినైనా మా అందరి హృదయాల్లో తండ్రి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగానైనా మేము జీవించడానికి మాకు సహాయం మీద ఇచ్చేయమని, ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మేము తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయం తడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి.